అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 6,000 రూపాయల చొప్పున అందిస్తుంది. అయితే ఇప్పటి వరకు 20 విడతల నిధులు రైతులు అందుకున్నారు. ఇప్పుడు తాజాగా 21వ విడత రావాల్సి ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం సెప్టెంబర్ 26, 2025న పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లోని రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ పథకం 21వ విడతను విడుదల చేశారు. ఈ 3 రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన వరదలు, కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో ముందస్తుగా ఈ విడతను విడుదల చేశారు. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని రైతులకు 540 కోట్లకు పైగా బదిలీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విడతను హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తీవ్రమైన వరదలు, కొండ చర్యలు విరిగిపడినందున ఆయా రాష్ట్రాల రైతుల ఖాతాల్లో ప్రత్యేకంగా బదిలీ చేశారు. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు 2.7 మిలియన్ల మంది మహిళా రైతులతో సహా 2.7 మిలియన్లకు పైగా రైతులు 540 కోట్లకు పైగా మొత్తాన్ని అందుకున్నారని తెలిపింది. ఈ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ 2,000 రూపాయలు విడత రైతులకు తక్షణ గృహ అవసరాలను తీర్చడానికి, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి, వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభించడానికి, వారి విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి సహాయపడుతుందని హైలైట్ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 3 సమాన వాయిదాల్లో ప్రతి విడత 4 నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లో జమ అవుతుంది. పీఎం కిసాన్ పథకం కింద వాయిదా చెల్లింపు పొందడానికి రైతులు కొన్ని అర్హత ప్రమాణాలను అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారులు భారతీయ పౌరులు అయి ఉండాలి. చెల్లుబాటు అయ్యే భూమి రికార్డుతో సాగు భూమిని కలిగి ఉండాలి. అంతేకాకుండా సకాలంలో ప్రయోజనాలను అందించడానికి రైతులు తమ ఆధార్ నంబర్ను వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. అలాగే ఈకేవైసీ ధృవీకరణ పూర్తి చేయాలి. పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు లేదా ప్రభుత్వ రంగ ఉద్యోగుల్లో పనిచేసే రైతులు ఈ పథకానికి అర్హులు కాదు.